తిరుమలలో వేసవిరద్దీ కనిపిస్తోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ సంఖ్య రోజురోజుకు కూడా మరింతగా పెరుగుతుండటంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు, సేవా విభాగాలకు కీలక సూచనలు చేసింది టీటీడీ. కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. వేసవి కాలంలో అయితే వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. క్యూలైన్లు, వెయిటింగ్ హాల్స్ అన్నీ రద్దీగా మారతాయి. ఎన్ని ఇబ్బందులెదురైనా ఆ వడ్డీ కాసుల వాడిని దర్శించుకోవాలన్న సంకల్పం భక్తుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. స్వామిని దర్శించుకుంటే తమ జన్మకు సార్థకత లభించినట్లేనని భక్తులు విశ్వసిస్తారు. దీంతో ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కల్పించేందుకు బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యాం మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టు మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడనిచ్చే షెల్టర్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం కూల్ పెయింటింగ్ పనులు, అదనపు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయం పరిసరాలు, లడ్డూ కౌంటర్లు, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్ల నిర్మాణం చేపట్టారు. ఇదే సమయంలో 4 మాడవీధుల్లో సింథటిక్ ఎనామిల్ కూల్ పెయింట్ చేయడం ద్వారా భక్తులు నేల వేడి నుంచి ఉపశమనం పొందేలా చర్యలు తీసుకున్నారు. బాటగంగమ్మ గుడి సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఏర్పాటు చేసిన క్యూలైన్లలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. టీటీడీలోని తరిగొండ వెంగమాంబ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకుల ద్వారా క్యూలైన్లలోని భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఉదయం అల్పాహారంగా పాలు, ఉప్మా, పొంగల్, మధ్యాహ్నం సాంబారన్నం, పులిహోర, టమోటా రైస్ అందించనున్నారు. రాత్రికి పాలు, ఉప్మా, సాంబారన్నం భక్తులకు నిరంతరాయంగా పంపిణీ చేయడం జరుగుతోంది. టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు మొబైల్ వాటర్ డ్రమ్ములతో ఎప్పటికప్పుడు తాగునీరు అందిస్తారు. రద్దీకి అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్లో క్యూలైన్ల వెంబడి ఒక మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అందుబాటులో ఉంచడం జరిగింది. తిరుమలలో పరిమిత సంఖ్యలో వసతి గదులు నిర్మించబడ్డాయి. దీంతో 60,000 మంది భక్తులకు మించి వసతి కేటాయించడానికి వీలుపడదు. ప్రస్తుతం తిరుమలలో దాదాపు 7,500 గదులు, 5 యాత్రికుల వసతి సముదాయాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. గదులు పొందలేని భక్తులు తిరుమలలోని PSC 1, PSC 2, PSC 3, పద్మనాభ నిలయం, PSC 5లలో ఉన్న దాదాపు 9,000 లాకర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ కూడా భక్తులతో కిక్కిరిసి ఉన్నాయి. తిరుమలలో భక్తులు స్వామివారికి తలనీలాల సమర్పణ కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో ప్రధాన కళ్యాణకట్టతో పాటు 11 మినీ కళ్యాణకట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. నిరంతరాయంగా క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. గత 5 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 4,32,213 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. ఇందులో అత్యధికంగా మే 16, 17వ తారీఖుల్లో 90,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా గత 5 రోజుల్లో తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. అత్యధికంగా మే 18, 19, 20వ తారీఖుల్లో 43,000కు పైగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకు నీడ, చల్లని వాతావరణం, తాగునీరు, అన్నప్రసాదాలు, పరిశుభ్రత, వసతి, తలనీలాల సమర్పణ, లడ్డూలు వంటి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు అందించడం కోసం టీటీడీ యంత్రాంగం విశేష కృషి చేస్తోంది.